నాయకత్వం నాయకత్వం జై కాంగ్రెస్ భూపత్ రెడ్డి నాయకత్వం భూపత్ రెడ్డి నాయకత్వం గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డిని బీజేపీ అధ్యక్షులు దినేష్ కుమార్ విమర్శిస్తే ఊరుకోం. డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల హెచ్చరిక. దమ్ముంటే డిచ్పల్లి రైల్వే స్టేషన్కు తండ్రి. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చూపిస్తాం. బీజేపీ అరవింద్ డిచ్పల్లికి ఎలాంటి అభివృద్ధికి నిధులు ఇచ్చారో తెలుసుకుందాం. కాంగ్రెస్ నాయకుల సవాల్. డిచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం నిర్వహించి బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు. ఎలాంటి మచ్చలేని నాయకుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి పవిత్రమైన డాక్టర్ వృత్తి వదులుకొని ప్రతి గ్రామంలో తెలంగాణ నినాదం వినిపించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అని కంచెటి గంగాధర్ మాజీ ఎంపీపీ అన్నారు. ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేసే డాక్టర్ భూపత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకు 14 నెలల్లో డిచ్పల్లి మండలం నియోజకవర్గంకు కోట్లాది రూపాయల నిధులతో చేస్తున్న అభివృద్ధి బీజేపీ నాయకులకు కానరావడం లేదా అని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్, నీవు రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ భూపత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిపై బురద చల్లడం మానుకో, స్వార్థ అన్నారు. దినేష్ బీజేపీ నాయకులు స్వార్థ రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. ఇటుక బట్టీల వద్దకు వచ్చి ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. నీవు మళ్ళీ ఎన్నికల్లో బీజేపీ రూరల్ ఎమ్మెల్యేగా గెలవాలి అనుకుంటే హోందాగా ఉండి బీజేపీ ఎంపీ నిధులు తెచ్చి అభివృద్ధిలో పాలు పంచుకో. ప్రజలు నీకు ఓటు వేయక ఓడించినారు, గుర్తుంచుకో. 26,000 మెజార్టీ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద రూరల్ ఎమ్మెల్యేగా భూపత్ రెడ్డికి ప్రజలు పట్టం కల్పించి బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గారిపై మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులపై బురద జల్లే ప్రయత్నిస్తే నిన్ను ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెప్తారని కంచెట్టి హెచ్చరించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్, డిచ్పల్లి విండో చైర్మన్ రామచందర్ గౌడ్, డిచ్పల్లి మాజీ ఎంపీపీ చిన్నోళ్ళ నరసయ్య, ఎంపీపీ ఉపాధ్యక్షుడు దండుగుల సాయిలు, ఎన్డీసీసీబీ డైరెక్టర్ న్యాస రాజేశ్వర్, డాక్టర్ సాదుల్లా, డాక్టర్ జహూర్, డాక్టర్ లింబాద్రి, రాజన్న, రామకృష్ణ, మల్కన్న, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దినేష్ కుమార్, నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నావు. ఇటుక బట్టిన ఎమ్మెల్యేని అగౌరవపరుస్తున్నావు, ఫ్లెక్సీలు పెడుతున్నావు. మరి 24,000 ఓట్లతో మెజార్టీ చేసిండు. 48,000 కోట్ల రూపాయల అఫిడేవిట్ గురించి మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు నువ్వు మాట్లాడే ముందు పందిలాగా పరిచి అడ్డంపూడి పందిలాగా పరిచి మెదడు కమ్మైపోయి మాట్లాడుతున్నావు. చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఇటుక పట్టిలో ఏం చేయదలుచుకున్నావు? వాళ్ళ కొంపలు ముంచదలుచుకున్నావా? లేకుంటే వాళ్ళ లేబర్ అందరినీ సర్వనాశనం చేయదలుచుకున్నావా? లేకుంటే ఇంకా సిమెంట్ వాళ్ళకి సిమెంట్ ఇటుకలకు సాయం చేయదలుచుకున్నావా? ఏ రకంగా డబ్బులు గుంజాలని చూస్తున్నావు? ఏ రకమైన కుతంత్రాలు చేస్తున్నావు? ప్రజలకు వివరించి చెప్పు. అనవసరమైన పిచ్చి మాట్లాడితే పచ్చడి చేస్తాం, పిచ్చిగా మాట్లాడితే పచ్చడి చేస్తాం. రాజకీయాలంటే తమాషా కాదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నార్త్ స్టార్ బూట్లు వేసుకొని పొడు, అంగులు దొరుకుని పొడు, కారు పెట్టుకొని తిరిగినా నేను పెద్ద బాగా బోలు వచ్చినట్టు మాట్లాడితే పద్ధతి కాదు. ఇప్పుడైనా సరిగ్గా ఆలోచించి మాట్లాడు. గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ వృత్తిని వదిలి తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేసి ప్రజా జీవితానికి వచ్చి ఎన్నో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కొట్టుకొని ఇవాళ ప్రజా జీవితం ఎమ్మెల్యే చేస్తున్నాడు. 15 ఏళ్లలో అనేకమైన అభివృద్ధి చేసిండు. ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తారు. నువ్వు ఇంతకుముందు నువ్వు కానీ అరవింద్ గాని ఇద్దరు చేసింది ఏంటో చెప్పు. నువ్వు జడ్పీటీసీ కానీ ఎంపీగా ఏం చేసావు? ఏం చేసావు అని అడుగుతున్నా. బీపూర్లో ఎడిపోయింది, ఇది బీపూర్లో రైల్వే కమాన్ ఎడిపోయింది. మరి ఫుట్ఓవర్ డిస్పెల్ ఫుట్ఓవర్ ఎడిపోయింది. ఏం చేసావు? అమృతాపూర్లో ఎన్ని నిధులు ఇచ్చారు? లేకుంటే డిస్పెల్ మండలానికి ఎన్ని నిధులు ఇచ్చారు?
అమృతాపూర్లో ఎన్నికల్లో ప్రజలు ఎందుకు కొట్టలేదని ఊర్లో నీకు మరి ఈ మండలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? అన్ని అబద్ధాలు చెప్తున్నావు. తెలంగాణ చూస్తే పిల్లలు కొట్టును. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యువకులు నువ్వు కొట్టించి కేసులు పెట్టినావు. నీకు భూపతి రెడ్డికి ఢిల్లీకి ఆస్మాన్ పడకున్నది బిడ్డ. నువ్వు మాట్లాడేందుకు చెప్పు. నీ పుస్తకంలో పొరుగు ఉన్నాయా? నీ పుస్తక చరిత్రని వాస్తవంగా మాట్లాడదలుచుకుంటే, అభివృద్ధి మాట్లాడదలుచుకుంటే డిక్షనరీకి రా. కుటుంబ బిడ్డ కూర్చొని మాట్లాడతాం. మా నాయకులు అందరం మాట్లాడతాం. అసలు నీ చరిత్ర ఏంది? ఇప్పటిదాకా నడిచింది రాముడి పేరు, హిందూయిజం పేరు, మతపరమైన పేరు పెట్టి ఓట్లేసుకున్నావు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. యువకులు అందరు గమనిస్తున్నారు. యువకులు తప్పుగా పట్టిస్తున్నారు. నీ నీకెంత, నీ కథ ఎంత, నీ కార్యక్రమం ఎంత, నీ రాజకీయ జీవితం ఎంత, నీకున్న ఆర్థిక పరిస్థితి ఎంత? అఫిడేవిట్ లో నువ్వు చూపించింది బ్యాలెన్స్ షీట్ జీరో ఉన్నాడు అనుకుంటారా? దాంట్లో జీరో ఉన్నాడు డబ్బులు ఆశపడతారా? 50 కోట్ల అఫిడేవిట్ లో చూపించాడు ఆశపడతారు. దీని మీదే 10 అంతా ఎక్కేస్తారు. అసలు నువ్వు జీరో ఉన్నావు. హీరో అని చూస్తున్నావు. హీరో రావడమే జీరో. రా ఎక్కడికి సౌకర్యం రా మాట్లాడదాం. ఇక ముందు పిల్లలతో ఫ్లెక్సీ కట్టించి వాడు ఇట్ల పట్టిన ఎమ్మెల్యే అని చెప్పి పేరు పెట్టి చెప్తే నిన్ను ఊరవండి దినేశాన్ని పిలుస్తాం. నిన్ను ఊరవండి దినేశాన్ని పిలాల్సిన కర్మ ఏర్పడుతుంది. పిలిపించుకుంటావా చూసుకో. లేదంటే ఫ్లెక్సీలు కట్టుడు, కోటేశాలు చేసుడు, కొండంగటాలు చేసుడు, ప్రజలు మద్దతు పెట్టుడు, ప్రజలు ఇబ్బంది పెట్టుడు, పార్టీని కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయాలని చూసుడు పనికిరాదు అని హెచ్చరిస్తున్నాం. సంబోధించడం జరిగింది. ఖబర్దార్ బిడ్డ, ఇటుక పట్టులు కాదు. వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు రేకులపల్లి భూపతి రెడ్డి. నీ మారువేరు మార్చుకున్నావు. మీరు ఎల్లాపురంలో భూపతి రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు లేదు. దయచేసి చెప్తున్నాం, దినేష్ గారు నువ్వు ఎక్కడున్నా కానీ నీ బట్టలు కూడా కొట్టుకొడతాం మీద డిచ్చిపల్లిలో. మేము కాంగ్రెస్ పార్టీకి పునాదులం. నువ్వు పూటకో పార్టీ మార్చి మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి కాదు నీది. ఎల్లాపురంలో 300 కాపు కులస్తులను చేసుకున్నావు సోదరిమాని దివ్య దినేష్ గారిని. దాంతో పాటు నువ్వు మమ్మల్ని విమర్శించగలిగి ఇటుక పట్టులు ఎమ్మెల్యే అనగలిగి నీ నాలుగే కోస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నీ ఎమ్మడ పడితే ప్రతి గ్రామంలో నిన్ను తిరగనీయకుండా చేస్తాం. నువ్వేమనుకుంటున్నావు బిడ్డ? మర్యాద ఒక ఎమ్మెల్యే డాక్టర్ వృత్తిని వదులుకొని ఎమ్మెల్సీ పదవిని వదులుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ రోజు పార్టీలు పోటీ చేసిండు. మళ్ళీ 2023లో 22,000 మెజార్టీతో గెలిచిండు. అల్లా తప్ప కాదు. నీకేదో ఓట్లు వచ్చినాయి, బల్బు చూసి వాపు చూసి బల్బు అనుకుంటున్నావు బిడ్డ. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే నిన్ను ఊరవతల పొలిమేర అవతల పాతి పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఇంకోసారి కూడా మా ఇటుక పట్టీలు ఎమ్మెల్యే అంటే ఎవరా చేసింది? నువ్వు చేసినావు. ఏంద్రపై నువ్వు మాట్లాడేది? భూపతి రెడ్డి గారు కాకుండా ముందు నువ్వు ఎంపీ ఎలక్షన్ లో అరవింద్ గారు నువ్వు స్టార్ హోటళ్లకు పిలిపించు. అది వాస్తవమా కాదా? ఎందుకు పిలిపించారు ఇటుక పట్టోళ్ళని? అది నీకు తెలియదా? ఇలా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ పొట్ట కూటు కొడతాం వాళ్ళని. పొట్ట కొట్టి ఇటుక పట్టులు నడపకుండా నువ్వు చేస్తున్నావు. మాతో బలి వేసి మీతో మీరు అడిగిన మాట వాస్తవం కదా. హోటళ్ళ గురించి అరవింద్ గారు మీరు మాకు తెలియదా? ఇష్టమంటావా? నీ జాతకాలని బయట పెడతాం. ఖబర్దార్ బిడ్డ. దినేష్, భూపతి రెడ్డిని విమర్శించడం మంచిది కాదు. ఇటుకే పట్టిన భూపతి రెడ్డి మనం మాట్లాడడం నీకు సిగ్గుసేటు. మాకే కాదు, మా కాంగ్రెస్ పార్టీలో నువ్వు పుట్టి పెరిగినవు. నీ తండ్రి పట్వారి వేసిండు. ఎక్కడి నుంచి వచ్చి పదవులన్నీ? కాంగ్రెస్ పార్టీ ఉంటే మీ పదవి వచ్చింది, మీ తండ్రి వచ్చిండు, నువ్వు వచ్చినావు. మీ ప్రాంతాలంతా మీ పటేల్ గిరి అంతా మీ కాంగ్రెస్ పార్టీలో పెరిగి పైతేనే వాళ్ళే. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదు. ఒకవేళ నువ్వు ఆ దమ్మున్నా ఇడికి రా ఆడికి రా అన్నావు, నేను ఒక్కొని వస్తా. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడగలుగుతా. కాంగ్రెస్ చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది, అరవింద్ చరిత్ర ఏంది చెప్తా. డి శ్రీనివాస్ గోర్ పార్టీ కాదు మీరంతా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసి, మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసి మీకు తెలుసా? మీరు ఒకటి విమర్శించడం చేసే ముందు అన్ని విధాలు ఆలోచన చెయ్యాలా. నీ ఊళ్ళో రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ, నీ ఊళ్ళో ప్లాట్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, నీ ఊళ్ళో బోర్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ, నీ ఊళ్ళో వాటర్ ట్యాంక్ కట్టించి కాంగ్రెస్ పార్టీ. నీ భారతీయ జనతా పార్టీ కట్టిద్దా? ఒకసారి చూపెట్టు నీ గ్రామంలో. ఆ ఒక్క గ్రామం కాదు, అన్ని గ్రామంలో నియోజకవర్గం కాకుండా ఈ డిస్టెంట్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇంకా చేస్తుంది. బంజారా భూములే కానీ, దళితులకే కానీ, ఎస్టీలకే కానీ అందరికి కల్పించిన సదుపాయాలు కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విమర్శించడం తగదు. ఒకవేళ నువ్వు చేసి అను ప్రజలను చేశాను, నేను పనిచేసింది ఇంతవరకు ఒక 10 రూపాయల ఆదాయం తీసుకొచ్చి ఒక గ్రామానికి ఇచ్చిన తెలుగు లేదు. తెలుగు ఉన్నట్టుంటే అందరినీ విమర్శించు, మేము కాదాము, మేము ఒప్పుకుంటాం. కానీ నువ్వు చేసే స్థాయిలో లేవు కాబట్టి మళ్ళీ చేస్తే బాగుండేదని చెప్తూ జై కాంగ్రెస్, జై భూపతి రెడ్డి, జై డిస్ట్రిక్ట్ నియోజకవర్గం.
ఇటుకే బట్టిలా ఎమ్మెల్యే మాట్లాడతావు. నువ్వొకటి దిమాగ్ లేదు, నలుగురు కలుపుకుంటున్నావు, ఊరూరు తిరుగుతున్నావు. ఆ పొలాల కొంట, ఈ కాలాల కొంట. రీసెంట్లీ కలిగోటు పోయినావు. కలిగోటుకి ఏం చేసినావు? పోయినావు అక్కడ చెట్ల కింద కూర్చుంది. కొరట్పల్లి అట్టున్నది, తాండా ఇట్టున్నది, చల్లగారి అట్టున్నది, కొల్టాకి ఇట్టున్నది. ఇది మంచి ఉన్నది వాతావరణం, ఇన్నే స్కూల్ కావాలా? నువ్వు ఏం చేసినావు? జడ్పీటీసీ చేసినావు, నీ ఊరుకు బస్సు నేర్చుకోలేవు, పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు. మంచి ఉండి ప్రవర్తనతో మాట్లాడు. ఏదో ఒక పదవులు చేసినాని పేద తోపువాడ కావు. అది పెట్టిన దీక్షతోనే నువ్వు పదవులు తీసుకున్నావు, మాకు గెలదా? ఇవన్నీ మేము మాట్లాడద్దు. నీకన్నా మేము తోపు వాళ్ళమే, కానీ స్థాయికి తగ్గట్టు మాట్లాడతాం. మేము ఏదో నాకు ఇచ్చిర్రు, తోపు ప్రెసిడెంట్ ఇచ్చి నేను పొద్దు చేస్తున్నా. నువ్వు ఏం చేసినావు? ఏ ఊరికి ఏం ఫండ్ ఇచ్చినావు? మీ ఎంపీ గారు ఉన్నారు, ప్రతి ఊరికి పోదాం. ఆడ చర్చ పెడదాం, మీరు చర్చ పెడదాం. మా బట్టిల కాడ కాదు, ఊరికి పోదాం. ఊరుకు మీ ఎంపీ గారు ఒక నయా పైసా ఇచ్చిందా అది మాట్లాడదాం. లేదంటే మేము మాట్లాడతాం. ఊరుకు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు పండిత్ ఇచ్చారు, మేము నీ చర్చలకు రా అన్ని చెప్తాం. ఊరుకు సీసీ రోడ్లు ఇచ్చారు, స్కూలుకు డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు. మీరేం చేసిరు? ఒక రోడ్డు ఇవ్వలే. మీ కార్యకర్తలు అంటారు మా ఎంపీ వేసింది 10 సంవత్సరాలు చేస్తున్నారు, ఒక్క రోడ్డు ఇవ్వలేరని ఊళ్ళని చెప్పుకుంటారు. నువ్వేమో కారు తీసుకొని రంగులు ఎక్కించుకొని అటు కలిగోటు, ఇటు ఇటుకల బట్టి, ఆ రామడు ప్రాజెక్టు, ఆ కాలువల మీద ఆ తూమేడ ఉంది, సిమెంట్ వేయలేరు, అది వేయలేరు, అవి చెప్పుకుంటూ మాట్లాడుతున్నావు. భూపతి రెడ్డి గారు నీతి నిజాయితీ మనిషి. భూపతి రెడ్డి గారి మీద నువ్వు మాట్లాడే అర్హత లేదు, తెలుసుకో. ఆ స్కూల్ జవాహర్ యోజన స్కూల్ వచ్చింది, ఇడికెళ్ళి అటు పంపించిండు సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన మీద ఒక నిందలు వేస్తావు. ఎమ్మెల్యేలకు ఉన్నంత స్థాయి లేదు. నువ్వు ఎమ్మెల్యే కూడా ఓడిపోయినావు. మళ్ళీ ఇంటికి వాళ్ళ మీద నేను ఒకటి ఎప్పుడు అరే ఎమ్మెల్యే బాసులాళ్ళు ఏదైనా వేస్తారు, నీకేం అడిగేది? నువ్వు తీసుకురా ఫండ్, నీ ఎంపీ గారి గురించి తీసుకొనిరా, తీసుకొచ్చి ఊరేపు డెవలపింగ్ చేయి, నీ పేరు ఉంటుంది. లేకుండా అది ఇది ఆడ ఇటుకల పట్టికాడ తీసుకుపోయి పోరాళ్ళకు మభ్య పెట్టి ఫ్లెక్సీలు పెట్టి చేసుడు అది మానుకో, పద్ధతి కాదు అది. జై కాంగ్రెస్, జై భూపతి రెడ్డి. భూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, మరి ఏ టీవీ చూసినా ఏ పత్రిక చూసినా ఏదో ఇటుక బట్టీల భూపతి రెడ్డి అంటున్నావు. అసలు దినేష్ గారు, మీరు ఇటుకబట్టీల భూపతి రెడ్డి అని ఫస్ట్ ఇటుకబట్టీలను సత్తనా చేయడానికి చూస్తున్నారా? అసలు దాని మీద కమ్సకం ఒక 100-200 మంది బతుకుతున్నారు, ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. మీరు ఇటుకబట్టీల మీద నిందేసి రేపు ఇక్కడ పొద్దురెడ్డి సార్కి ఇట్లా కోపం వచ్చి వాళ్ళని వీళ్ళని సత్తనా చేస్తే, నువ్వు ఫస్ట్ నీ అంశాలు ఇటుకబట్టి మన సిమెంట్ ఇటుక పెట్టారు, అక్కడి నుంచే మనం తీసుకొని ఇవన్నీ గేమ్లు ఆడుతున్నావా? రేపు ఈ మట్టి ఇటుక అంతా సత్తనా చేయడానికి చూస్తున్నావా నువ్వు? అసలు నువ్వు ఏం చేసినావు? నువ్వు 10 సంవత్సరాలు మా 8 సంవత్సరాలు ఇప్పుడు ఎంపీ దగ్గర ఉన్నావు. కనీసం అమృతాపూర్కు సాగు చేస్తే ఎవరినన్నా 7 తీసుకుపోయి రోడ్డు లేదు. నువ్వు జడ్పీటీసీకి 5 ఏళ్ళు ఉన్నావు, కనీసం రోడ్డు లేదు. మన ఊరుకు, నీ ఊరు నా ఊరు అంతా ఒకటే. మనం చచ్చినాడు ఆడికే పోతావు, నువ్వైనా నేనైనా. కనీసం ₹1 10 సంవత్సరాల నుంచి ₹1 తెచ్చిచ్చినావు నువ్వు అమృతాపూర్కు. ఇప్పుడు ఎంపీ దగ్గరనే ఉన్నావు, ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నావు. మీ ఎంపీ గారు ఎక్కడున్నా నిన్ను అడిగినంత పెట్టదు కదా పనుసు. కనీసం మన టిచ్పల్లి మండలాలు ఎక్కడైనా అభివృద్ధి చేసినావా నువ్వు? కొంచెం ఆలోచించుకో. కనీసం ఇప్పుడు ఎంతమంది అంటే ఒక 100-200 మంది అలా పనిచేస్తారు ఇటుక బట్టీల మీద. ఆ ఇటుక బట్టీలను సర్వనాశనం చేయడానికి ప్రతి పేపర్లో ఇటుక బట్టీలు అంటే ఎట్లుంటుంది? అలా టీచర్ ఖరాబ్ చేస్తున్నావు నువ్వు. ఇది ఎవరు చెప్తున్నారు, ఏం చేస్తున్నావు నీకు అర్థం కావాలా? ఇటుక బట్టీల భూపతి రెడ్డి అంటే అది ఎంత వేస్ట్ పేరు అది. నువ్వు కావాలనే అంత గేమ్ ఆడుతున్నావు అనిపిస్తుంది. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే, ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఇటుక బట్టీల పేరు ఎందుకు వస్తుంది?
పక్కకే సిమెంట్ ఇటుకలు వేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి ఏమైనా కమిట్మెంట్ అయ్యి ఈ ఇటుక బట్టీల పేరు మీద తీసి వీళ్ళని సర్వనాశనం చేద్దామని చూస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఇట్లా ఇటుక బట్టీల పేరు అని చెప్పి మా ఎమ్మెల్యే గారిని అవమానపరిస్థితి మాట్లాడితే బాగుంటుంది. నీకు ఎంత మర్యాద ఇచ్చినామో అంత చెడ్డ పేరు కూడా చేయడానికి రెడీగా ఉన్నాం మేము. ఫస్ట్ నువ్వు ఊర్లో మన అమృతాపూర్లో ఏం చేసినావో చెప్పు. ఫస్ట్ నీ అమృతాపూర్ రా, నీ ఊరు నా ఊరు ఒకటే. అమృతాపూర్లో ఏం చేసినావో చెప్తే దాని గురించి మనం అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అమృతాపూర్లో ఏం చేయాలి? నువ్వు ఆ ఊరికి చేస్తా ఈ ఊరికి చేస్తున్నా, వాళ్ళ మీద నిందేసుడు వీళ్ళ మీద నిందేసుడు కరెక్ట్ కాదు. ఇది నీకు తగదు, ఇది అసలే కరెక్ట్ కాదు. ఫస్ట్ నీ ఊర్లోకి చేసిన, ఇగో నేను నా ఊర్లోకి చేసిన, పలానా ఊర్లోకి చేసిన, నువ్వు ఎమ్మెల్యేలు ఏం చేసినావు? ఇవాళ భూపారెడ్డి 14 నెలలు అవుతుంది ఎమ్మెల్యేగా కలిసి. అమృతాపూర్ విలేజ్కి కాంపౌండ్ వాళ్ళు లేకపోతే, స్కూల్ పిల్లలు కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కాంపౌండ్ వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిండు, గ్రామ పంచాయతీకి 25 లక్షలు ఇచ్చిండు. గుడి టెంపుల్కు మనం ప్రతి ఒక్కరు నువ్వు టెంపుల్ అంటున్నావే, టెంపుల్ కనీసం ఇప్పుడు ఏమనంటే హిందూ రామాలయం జై రామాలయం అంటావు, జై రామ్ అంటావు, శ్రీరామ్ అంటావు. కనీసం ఆడ శివాలయం ఉంది, టెంపుల్కు గోడలు లేక పందులు కుక్కలు వచ్చి పంటే సార్ వచ్చి చూసి గెలవంగానే వచ్చి చూసి దానికి 5 లక్షలు వెంటనే శాంక్షన్ చేసిండు. ఒకసారి వచ్చి శివాలయంలో చూడు, తిరుమల గోడు ఉందా లేదా అర్థమవుతుంది. నువ్వు 10 సంవత్సరాలు ఫస్ట్ ఉన్నావు, మాండాసార్ వెనకాల ఉన్నావు, ₹1 పని చేయలేదు అమృతాపూర్కు. ఇప్పుడు మన మధ్యలో మన బాలిరెడ్డి సార్ వెంబడి ఉన్నావు, కనీసం ₹1 పని తెచ్చి పెట్టాలి. ఇప్పుడు 8 సంవత్సరాలు బీజేపీలో ఉన్నావు. ఇప్పుడు ఏ పని పెట్టాలన్నా మండల పంచు కానీ మీకు జిల్లా అధ్యక్షులు ఉన్నావు, ఎంపీ పని చేసి రావాలన్నా నీకంతా ఇసారం చేస్తాడు కదా. కనీసం ఒక్క మాట అమృతపూర్కు రోడ్డు చేయగలవా? లేదా మండల ఆఫీస్లో మన మండల హెడ్ క్వార్టర్లో ఫుట్పాత్ బ్రిడ్జ్ లేదు సార్, నేను అక్కడనే ఉంటా, నాకు మంచిగా అనిపించేది, అది పెట్టిపించడం ఎప్పుడన్నా. ఇట్లా అనవసరంగా పట్టగాల్సి మిందేసినట్టు ప్రతి మాటకు ఎమ్మెల్యే పేరు తీస్తావు. నీకు పబ్లిక్ బతకడం ఇష్టం లేదా? కనీసం 200-300 మంది బతుకుతారు మీద ఇటుక బట్టల మీద. ఇది కొంచెం ఆలోచించుకో. ఇట్లా చేసినట్టు నీకు మంచిది కాదు. రేపు నీకు పబ్లిక్లో పేరు రావాలా, నువ్వు మళ్ళీ పోటీ చేసి ఎమ్మెల్యేకి వెళ్ళాలంటే అభివృద్ధి మీద పోటీ పడి అభివృద్ధి చేయి. అరే దినేష్ మంచి పని చేసినాక అప్పుడు పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకో. నువ్వు చేసుకోవాలని చేస్తే రేపు పొద్దుగాల ఆ ఎమ్మెల్యే కూడా ఆయనతో మన ఊరికి పని చేయకుండా అవుతాడని చూస్తున్నావా? చేయొద్దంటున్నావా? మన ఊళ్ళో పని మన మండలానికి పని చేయొద్దు అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించుకో దినేష్ గారు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించుకో. జై కాంగ్రెస్.